గ్రామ ప్రజలకు నమస్కారం. నిన్నటి రోజున వల్లపల్ల గ్రామంలో నిర్వహించిన గ్రామసభ సంపూర్ణంగా విజయవంతంగా ముగించబడింది. నిన్నటి గ్రామసభలో కేవలం గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారి సందేశంతో మొదలై ఈ యొక్క ప్రభుత్వం చేపట్టినటువంటి అనేక సంక్షేమ పథకాల గురించి వివరించి, ఈ యొక్క సంక్షేమ పథకాల్లో ఎవరైనా అనర్హులు ఉన్నారా, ఇంకెవరికైనా రావాల్సి ఉందా, ఇంకేమైనా కార్యక్రమాలు జరగాల్సి ఉన్నాయా అనేవి చర్చించి అభ్యంతరాలు ఉంటే గ్రామ పంచాయతీ వద్ద తెలుపగాలని చెప్పి నివేదించడం జరిగింది. ఈ యొక్క అభివృద్ధి పనులను వివరించి ఏర్పాటు చేసిన గ్రామ సభ కాబట్టి, కానీ నిన్నటి రోజున వల్లంపల్ల గ్రామ మాజీ సర్పంచ్ గారి భర్త మరియు కొందరు అతని అనుచరులు టీఆర్ఎస్ తొత్తులు అవివేకంతో మానసిక ఒత్తిడికి లోనై మతి భ్రమించి గ్రామ సభలో నేను పారిపోయానని అనుచిత వ్యాఖ్యలు చేసిరు. ఇలాంటి వాక్యాలను సృష్టించి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ వాళ్ళు పైశాచిక ఆనందం పొందుతున్నారు. ఇలాంటి వాక్యాలు మరొకసారి పునరావృతం అయితే ఖచ్చితంగా వారిపై చట్టరీత్యా చర్యలతో పాటు వారిపై పరువు నష్టం దావా కూడా వేయడం జరుగుతుంది. ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రలాపనలు వేస్తే తగిన సాక్షి కూడా చెప్తామని మేము సభాముఖంగా విన్నవిస్తున్నాం. మరియు